శ్రీకాకుళం నగరం బ్యాంకర్స్ కాలనీలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్ తయారీ ఉచిత శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షులు రఘుపతిని లక్ష్మణరావు సోమవారం శ్రీకాకుళం జిల్లా బ్యాంకర్స్ కాలనీలోని శ్రీ సత్యసాయి సేవా సమితి సాయి బృందావనంలో ఉన్న శాశ్వత స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో జూట్ బ్యాగులు విత్ స్క్రీన్ ప్రింటింగ్ పై 40 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 60 మంది నిరుద్యోగ మహిళలకు ఇందులో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలియజేస్తూ ఈ కేంద్రంలో గతంలో ఏసీ మెకానిజంపై 60 రోజుల శిక్షణ ఇవ్వగా శిక్షణ పొందిన 60 మందికి ఎల్జీ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడ్డారని, ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు శ్రీకాకుళం జిల్లాలో 7 చోట్ల, రాష్ట్రంలో 13 చోట్ల నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి పొందుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమలా త్రివేణి, జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ నాగప్రసాద్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ మహిళా ఇన్ఛార్జ్ అమ్మాజీ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన నరసింహమూర్తి, జిల్లా సేవాదళ సమన్వయకర్త పప్పల నాగేశ్వరరావు, నేషనల్ నారాయణ సేవ జిల్లా ఇన్ఛార్జ్ అప్పారావు, శ్రీకాకుళం జోనల్ కన్వీనర్ పైల శివన్ నారాయణ, రిమ్స్ అన్నపూర్ణ సేవా సెక్రటరీ కిల్లాన ఫల్గుణరావు, కన్వీనర్ ఏ ప్రసాదరావు, పెద్ద మందిరం కన్వీనర్ కంభా మురళీకృష్ణ, సోంపేట కన్వీనర్ బాపూజీ, జిల్లా వటవృక్షాల ఇన్ఛార్జ్ రమణమూర్తి, సీనియర్ డిఓటి డోక్ జనార్దనమ్మ, సేవాదళ్ జిల్లా సమన్వయకర్త అమ్మాయమ్మ, పుణ్యావతి, లలిత, ప్రమీల, సుజాత భక్తులు పాల్గొన్నారు.